రవ పులిహోర లేదా పిండి పులిహోర వినాయక నవరాత్రుల్లో వినాయకుడికి పెట్టే మహాప్రసాదాల్లో ఇది కూడా ఒకటి. అది ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. చింతపండు పులుసుతో చేసేది కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. రవ పులిహోర తయారు చేయడం చాలా తేలికండి. బియ్యం రవతో చేసుకుంటాం. బియ్యం రవ మనకి ఇప్పుడు రెడీమేడ్గా స్టోర్స్లో అంటే షాప్స్లో దొరుకుతుంది. అదైనా యూస్ చేసుకోవచ్చు, లేదా బియ్యం రవ చేసుకోవచ్చు. బియ్యం రవ చేసుకోవడం కూడా చాలా తేలిక. బియ్యం కడిగి ఆరపోసేసుకొని బాగా బరకగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. బియ్యం రవ తయారు చేసుకునే విధానం కూడా చూపిస్తానండి త్వరలోనే. బియ్యం రవ్వని ఉడికించుకోవాలి. బియ్యం రవ్వ ఉడికించుకోవడానికి ముందరగా నీళ్లు ఎసరు పెట్టుకోవాలి, అంటే నీళ్లు తెరలు పెట్టుకోవాలి. మనం ఏ కప్ మెజర్మెంట్ యూస్ చేస్తున్నామో ఆ కప్ తోటి 1.5 నుంచి 2 కప్స్, 1.5 నుంచి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇంట్లో చేసిన రవ్వ అయితే 2.5 కప్పుల దాకా కూడా పడుతుంది. నేను ఇంట్లో చేసిన రవ్వ వాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం రవ్వ తీసుకున్నాను. దానికి 5 కప్పుల నీళ్లు పోసాను. నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు బియ్యం రవ్వ వేసేసేయాలి. వేసి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికిపోవాలి, అన్నం ఉడికినట్టుగా. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 2 చెంచాలు నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిందా లేదా అనేది మనం ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. రవ చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 1/2 కప్ నీళ్లు పోసినా కూడా పర్వాలేదు. ఇలా పొడి పొడిగా ఉడికిపోవాలి రవ మాత్రం, బియ్యం రవ్వ. ఉడికిన తర్వాత దీన్ని తీసి ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిపోవాలండి, అసలు ఎక్కడ కొంచెం కూడా తడి ఉండకుండా చల్లారిపోవాలి. సో ఇలా ప్లేట్లో పెట్టి నేనైతే ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేశాను. పైన మళ్ళీ కొంచెం నూనె వేసేసాను తడి లాగేసుకోవడానికి. ఒకసారి బాగా కలిపి చల్లారి పెట్టేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ చల్లారేలోగా తాలింపు వేసుకోవడం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో పల్లీలు వేసి వేయించాను. పల్లీలు కొంచెం దోరగా వేగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, మినపప్పు, అవి కూడా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. అవి ఎర్రగా అవుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇవి కూడా మనకి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు, తాలింపు వేగుతున్నప్పుడు పసుపు, అలాగే ఇంగువ కూడా వేస్తే మంచి వాసన వస్తుంది, సువాసన బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా నేను నూనెలోనే వేసేస్తాను. సో తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపుని ఉడికించి పెట్టుకున్న బియ్యం రవ్వలో వేసి కలిపేసుకోవడమే. బియ్యం రవ్వని ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైదాకా కలిపితే ఆరిపోయిందా లేదా తెలుస్తుంది. కలిపిన తర్వాత తాలింపు మొత్తం వేసేసి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. తాలింపులో ఉప్పు వేయడం బై ఎనీ ఛాన్స్ మర్చిపోతే ఇక్కడ వేసేసుకోవచ్చండి. దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం రవ్వ అంతటికీ తాలింపు పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఎక్కడైనా ఉండలు అంటే పెళ్ళలు కట్టిపోయి ఉన్న రవ్వ కూడా నలుపుకుంటూ కలిపేసుకోవచ్చు. అలా కలిపితే బాగుంటుంది కూడా. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత దీనిలో నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయల్లో రసం బాగా ఉంటే 2-3 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. నేను ఇప్పుడు చేస్తున్నప్పుడు నిమ్మకాయల్లో రసం అంతా బాగాలేదు, అందుకని నేను ఒక 8 నిమ్మకాయల దాకా పిండానండి. అన్ని నిమ్మకాయలు అవసరం లేదు, మ్యాక్సిమం 3 అయితే సరిపోతాయి. ఇది నేను పెద్ద కప్ మెజర్మెంట్ తోటి 2 కప్పులు చేశాను. 6 మనుషులకి ఆరాంగా నైట్ డిన్నర్లోకి వచ్చేసింది. ఇంత సింపుల్గా రవ్వ పులిహోర రెడీ అయిపోతుందండి. స్వామికి నివేదించి మనం ఆరగించడమే, అంతే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.